హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం చేస్తున్నప్పుడు మాత్రం ఉండదు. ఎందుకంటే దానికి ఆ పని చేసేటప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ పని చేసేటప్పుడు అడ్డంకులు ఏర్పడుతున్నాయి అంటే డెఫినెట్గా అది మనం మంచి దారిలో వెళ్తున్నామని అర్థం, మంచి పని చేస్తున్నామని అర్థము. నాకు తెలిసి ఈ సుందరకాండ పారాయణం స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి మ్యాక్సిమం నాకు ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది అనమాట. కానీ నేను ఏ రోజు కూడా ఇది వద్దు, ఇది చేయకూడదు, ఇంకెందుకులే ప్రతి ఒక్కటి అడ్డంకి వస్తుంది కదా, ఇంకా ఎందుకు చేయడం అని ఎప్పుడు కూడా అనుకోలేదనమాట. నేను ఒకసారి కాకపోయినా ఒకసారి ఇంకా అవుతుంది, నా వల్ల అవుతుంది, ఈ రోజు కాకపోతే రేపన్నా కంప్లీట్ చేస్తాను, రేపు కాకపోతే ఎల్లుండైనా కంప్లీట్ చేస్తానని రోజు ఉత్సాహంతో కంప్లీట్ చదువుతూనే ఉన్నాను. కానీ ఇలా నేను బుక్ పట్టగానే ఇంకా ఇద్దరు పిల్లలు ఏడవడం అనేది నాకు చాలా పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది. కానీ నాకు ఒక విధంగా ఏమనిపిస్తుంది అంటే, ఈ పారాయణం చదివిన వాళ్ళకి ఎంత పుణ్యం లభిస్తుందో వింటున్న వీళ్ళకి కూడా అంతే పుణ్యం లభిస్తుందేమో నాకు అనిపించింది అనమాట. నా దగ్గరకు వచ్చి పడుకున్నంతసేపు వాళ్ళని చదువుతూ ఉంటే వాళ్ళు వింటూ ఉంటున్నారనమాట. దేవుడు పిల్లల్ని కావాలనే రోజు రప్పిస్తున్నాడేమో ఆ పారాయణం వినడానికి అని నాకు అనిపిస్తుంది.